హాయ్ వ్యూవర్స్, ఇది చాలా ముఖ్యమైన వీడియో. చివరి వరకు చూడండి. ప్రతిదీ కూడా మన ఇంట్లో జరిగేది, ప్రతిదీ కూడా మన విశ్వాసానికి సంబంధించి, ప్రతిదీ కూడా మన నమ్మకానికి సంబంధించి, ప్రతిదీ కూడా మన పురాణ ఇతిహాసాల్లో కావచ్చు, బైబిల్లో కావచ్చు, ఖురాన్లో కావచ్చు, ఆయా మత గ్రంథాలలో మెన్షన్ చేసిన వాటికి సంబంధించి మీ కళ్ళ ముందు ఉంచబోతూ ఉన్నాం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు గుడికి వెళ్తామండి. గుడి సెట్టు మన ఇంట్లో వేయమండి. నువ్వు నా నచ్చావా సమ్ ఏదో సినిమా, నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు. మొత్తం త్రివిక్రమ్ సినిమాని. దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి, మన దగ్గర దేవుడు రావటం కాదు. అలాగే మన కన్న వాళ్ళ దగ్గర మనం వెళ్ళాలి, వాళ్ళు మన దగ్గర రావటం కాదు. అంటే మనం ఎవరి దగ్గర వెళ్తున్నామంటే వారి స్థాయిని పెంచడం అని కాదు, వారి స్థాయిని గుర్తించడం. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. వారి స్థాయిని గుర్తించడం, వారి విలువని తెలుసుకోవటం, 10 మందికి వారి పట్ల ఉన్నటువంటి మనకున్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని తెలియచేయడం. ఈరోజు అన్నా లెజ్నోవా తన క్రైస్తవురాలు, తన కొడుకు అనుకోకుండా అగ్ని ప్రమాదం చిక్కుకుపోతే మరి పవన్ కళ్యాణ్ మొక్కున్నాడా, అన్నా లెజ్నోవా మొక్కున్నారా మనకు తెలియదు. బట్ ఆ దంపతులు వచ్చేసి అనుకున్నారు, అయ్యా వెంకటేశ్వర స్వామి నా బిడ్డను కాపాడు, ప్రాణాపాయ నుంచి బయటపడే నీ దగ్గరికి వస్తాం. ఈలోపు ఐఎమ్ షూర్ నిన్న అన్నా లెజ్నోవా గారు తలనీనాలు సమర్పించి ఈరోజు సుప్రభాత సేవలో పాల్గొనే విధానం చూస్తూ ఉంటే, ఆమె డ్రెస్సింగ్ సెన్స్ అదంతా కూడా అబ్జర్వ్ చేస్తే మనస్ఫూర్తిగా ఆ తల్లికి పాదాబంధనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆమె ఆ శ్రీవారిని, వెంకటేశ్వర స్వామిని నమ్మింది, మొక్కుకుంది, ఓ భక్తురాలుగా మొక్కు తీర్చుకుంది. ఆమె నిన్న డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం కూడా పెట్టింది. ఆమె క్రైస్తవురాలు, బట్ జగన్మోహన్ రెడ్డి క్షమించాలి, పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు. ఓకే, అన్నా లెజ్నోవా క్రైస్తవురాలు, పవన్ కళ్యాణ్ వివాహం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ హిందువు, దాని ఆటోమేటిక్గా హిందూ అయిపోయింది. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను హిందువుని, మా ఆయన హిందువే కదా, ఇక డిక్లరేషన్ సంతకం ఇట్లా చెత్త సొల్లు కబుర్లు చెప్పలా. మనస్ఫూర్తిగా ఇవ్వండి అని చెప్పేసి ఆ టిటిడి వాళ్ళు ఉద్యోగులు రాగానే తీసుకొని డిక్లరేషన్ సంతకం పెట్టింది. ఏమైనా సంతకం? ఇది విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం? నాకు దేవుని పట్ల విశ్వాసం ఉంది, ఆయన నేను భగవంతునిగా అంగీకరిస్తున్నాను, ఆయన భక్తురాలిగా ఇదిగో నేను ఆయనని దర్శించడానికి వచ్చి ఉన్నాను. నేను క్రైస్తవురాలనే, కానీ హిందూ దేవుడు అనేటువంటి లేదు. హిందూ దేవుడు ఏంటి అసలు? ఆయన భగవంతుడు. భగవంతుడికి ఆ మతం ఈ మతం ఏంటి? సో ఆయన పట్ల విశ్వాసతను వచ్చున్నానయ్యా దర్శనం కోసం అని చెప్పి సంతకం పెట్టాను. ఇదే డిక్లరేషన్ ఫామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్పాడండి? డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టల. కారణం, సారీ తప్పుగా అనుకోవద్దు, కొంతమంది క్రైస్తవ మతం ఉన్నటువంటి గొర్రెల కోసం, మరలా చెప్తున్నా, కొంతమంది, ఎవరా కొంతమంది అంటే ప్రభువు తప్ప ఇంకెవరు దేవుడు కాదు, మిగతా విగ్రహాలన్నీ కూడా రాళ్ళు రప్పలు, మీరు పెట్టే ప్రసాదం మేము తినకూడదు, విషయంతో సమానం చెప్తా ఉంటారు. వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. అటువంటి వారిని సాటిస్ఫై చేద్దామని మేబీ అందులో ఒక పార్ట్ కూడా జగన్ అయి ఉండొచ్చు. నేను ఎవరైనా తక్కువ చేయట్లా, ఎవరి విషయంలో తక్కువ చేయట్లా. ఇప్పుడు ఒక అబ్దుల్ కలాం తీసుకోండి, మహానుభావుడు తిరుమల శ్రీవారికి వచ్చినాడు, స్వామి దర్శనం దగ్గరికి వచ్చిన్నారు. అలాగే ఆయన సిక్కు గురుద్వారాలకు వెళ్ళారు, చర్చిలకు వెళ్ళారు, ఆయన మసీదులు వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయా మత సాంప్రదాయాలకు అనుగుణంగానే ఆయన నడుచుకునేవారు, ఆ విశ్వాసాల తగ్గట్టుగా ఉండేవారు. ఆయన నిజమైనటువంటి మనిషి అంటే, నిజమైనటువంటి మానవతావాది అంటే, నిజమైనటువంటి లీడర్ అంటే. అటువంటి గొప్ప గొప్పగాళ్ళు పుట్టినటువంటి నడైనటువంటి ఈ నేల మీద, ఈ భారతదేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి పరిపాలన చేసి 5 సంవత్సరాల పాటు నానా రకాలుగా హిందూ దేవులకు సంబంధించి ఎన్నో రకాలుగా ఎన్నో అపచారాలకు పాల్పడ్డాడు. ఇక ఆయన వైఫ్ అయితే భారతి గారు ఏకంగా వీళ్ళ ఇంటి దగ్గర తాడేపల్లి ప్యాలెస్ ఓ సెట్ వేసి, సంక్రాంతికి ఒక సెట్టు, ఉగాదికి ఒక సెట్టు, ఈ సెట్లుగా ఎన్ని కోట్లు తగలెట్టారో అర్థం కావట్లేదు. ఇంత దారుణం ఏంటి బాబు అసలు? అదేంటే ప్రసాదం ఇస్తే తాగట్టినారా, తిన్నారా, కింద పడేసారా అది కూడా తెలియదు. సరే, ఆ టాపిక్ నేను పోదలుచుకున్నది ఏంటంటే, నిజమైనటువంటి క్రైస్తవుడు ఆ ప్రభువుని దేవుడు అనుకుంటాడు. ఆ క్రైస్తవుడు పాలకుడు లేదన్నప్పుడు ఎక్కడన్నా వేరే చోటకి ఎక్కడికి వెళ్ళినట్టయితే, అక్కడ వేరే మతస్థులు కనుక అయినట్టయితే, వేరే మతానికి సంబంధించిన విషయాలు కనుక అయినట్టయితే మనస్ఫూర్తిగా మనసులో ప్రభువునే ధ్యానించుకుంటాడు. ఆ మిగతా వారి పట్ల విశ్వాసం చూపుతాడు, నమ్మకాన్ని కనబరచకపోయినా విశ్వాసం చూపుతాడు, గౌరవిస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డిలా కాదండి. ఎంత దారుణమండి అసలు! ఈరోజు జగన్మోహన్ రెడ్డి దంపతులు ఎవరైతే ఉన్నారో గుడి సెట్టు వేసి ఏ రకంగా హిందువులు ఎర్రిపప్పలు చేశారు. ఎర్రిపప్పలు అంటే ఏంటి? వాళ్ళ హయాంలో మంత్రిగా చేశాడు కారుమూరి నాగేశ్వరరావు. ఎర్రిపప్పు అంటే బుజ్జినాన్నండి అన్నాడు. సరే, ఆ బుజ్జినాన్నలే చేసేసాడు జనాలు.
ఇంకా ఇప్పటికీ వైసీపీ ట్రాప్లో ట్రాన్స్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో హిందువులు బయటపడండి. వాళ్ళు హిందూ సమాజానికి, హిందూ దేవులకి, హిందూ విశ్వాసాలకి ఘోరమైన అపచారం చేశారు వాళ్ళు. ఇక మిగతా మతాల విషయానికి వద్దాం. మిగతా మతాల విషయంలో కూడా వాళ్ళు చేసిన ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది క్రైస్తవుల మీద దాడులు జరిగాయి అండ్ ఎంతమంది దళితుల మీద దాడులు జరిగాయి, అలాగే ముస్లింలకు సంబంధించేసి ఆయన చెప్పింది ఏంటి, చేసింది ఏంటి. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం వైసీపీకి దూరంగా జరుగుతూ జగన్ దరిదాపులో ఉండకుండా కనుక ఉంటే క్షేమంగా ఉంటారు. అదర్వైజ్ ఆయన ట్రాప్లోనో ఆయన ట్రాన్స్లోనో ఉండిపోతారు. వాళ్ళ సాక్షులు రాసే రాతలు ఏవైతున్నాయి అది నిజమని కూడా భ్రమంలో ఉండిపోయి మీకు తెలియకుండానే మీ వెళ్తూ మీ కన్ను పొడుచుకున్నాడు చేస్తాడు ఆ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒకనాడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు జగన్ గురించి, జగన్ పార్టీ గొప్పదనం గురించి ఎక్స్ట్రాడనరీ చెప్పారు. శవ రాజకీయాలు చేయడం జగన్ ఎక్స్పర్ట్. ఏకంగా తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకొని ముఖ్యమంత్రి అనుకున్నాడు అని చెప్పేసి అసలు సవాలక్షణని ఇప్పుడు వాళ్ళు జాన్ జిగిరీలు. మీకు అర్థమవుతుందా? ఈ జగన్ చేసేవన్నీ కూడా అలాగే ఉంటాయి. అధికారం కోసం ఏమైనా సరే చేస్తాడు అండ్ జనాల్ని పిచ్చోని చేయడం కోసం ఏదైనా సరే ఎంత పెద్ద అబద్ధాన్ని నిజమని చెప్పి నిరూపిస్తూ ఉంటాడు. కానీ అది అబద్ధం అనేది మీకు అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉండేది. ఎందుకంటే నాలంటి చెప్పిన మీరు ఎండరు కాబట్టి. సో అంతిమంగా నేను చెప్పేది విశ్వాసం అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి, మతం అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, అవన్నీ నిరూపించినటువంటి వాళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ. దేవుని పట్ల, విశ్వాసాల పట్ల, నమ్మకాల పట్ల అన్నిటి కూడా తొంగలు తొక్కినటువంటి ఫ్యామిలీ ఈ వైఎస్ ఫ్యామిలీ.